ఇప్పుడు పిక్చర్ బాక్స్ కంట్రోల్, ఇమేజ్ కంట్రోల్స్ ఈ రెండు కంట్రోల్స్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. మరి పిక్చర్ బాక్స్ కంట్రోల్ చూసినట్లయితే ఇది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిక్చర్స్ని స్టోర్ చేసుకునేదానికి, డిస్ప్లే చేసేదానికి ఉపయోగపడుతుంది. మరి అదొకటే కాకుండా దీని మీద డ్రాయింగ్ మెథడ్స్ని కూడా అప్లై చేయొచ్చు. అంటే లైన్స్ని డ్రా చేయడం, రెక్టాంగిల్స్ని డ్రా చేయడం, ఇట్లాంటివంతా కూడా ఈ పిక్చర్ బాక్స్ కంట్రోల్ మీద మనం అప్లై చేయొచ్చు. ప్లస్ ఎండిఐ ఫామ్స్ అని తర్వాత వస్తాయి మీకు. ఆ ఫామ్స్లో పిక్చర్ బాక్స్ స్టాండర్డ్ కంట్రోల్స్లో ఉండే కంట్రోల్స్లో మెయిన్గా పిక్చర్ బాక్స్ కంట్రోల్ మాత్రమే డ్రా చేయొచ్చు. ఓకే, వేరే కంట్రోల్స్ అంతా కూడా డ్రా చేయలేము, ఎందుకంటే దీనికి అలైన్ అనే స్పెషల్ ప్రాపర్టీ ఉంది. అలైన్ ప్రాపర్టీ ఉండేటివి మాత్రమే ఇట్లా ఎండిఐ ఫామ్స్లో డ్రా చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా పిక్చర్ బాక్స్ కంట్రోల్ వేరే కంట్రోల్స్ని గ్రూప్ చేసేదానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఫ్రేమ్ కంట్రోల్ వస్తుంది. నెక్స్ట్ మీకు ఫ్రేమ్ కంట్రోల్ కూడా వేరే కంట్రోల్స్ని గ్రూప్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అలానే పిక్చర్ బాక్స్ కూడా అదర్ కంట్రోల్స్ని గ్రూప్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అయితే దానికి రిలేటెడ్ ప్రాపర్టీస్, మెథడ్స్ ఇట్లా ఉన్నాయి. లోడ్ పిక్చర్ అనే ఫంక్షన్ ద్వారా మనం ఈ యొక్క పిక్చర్ బాక్స్లోకి నెక్స్ట్ ఇమేజ్ కంట్రోల్లోకి కూడా పిక్చర్ని లోడ్ చేసుకునే దానికి కోడ్ ద్వారా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట లోడ్ పిక్చర్ అనే ఫంక్షన్. మరి ఇమేజ్ కంట్రోల్ చూస్తే ఇమేజ్ కంట్రోల్ కూడా పిక్చర్ బాక్స్ లాగానే పిక్చర్స్ని డిస్ప్లే చేసేదానికి ఉపయోగపడుతుంది. అయితే వేరే అదర్ పర్పస్ ఏమీ లేదు. అంటే డ్రాయింగ్ మెథడ్స్ని అప్లై చేయడం, అదేవిధంగా వేరే కంట్రోల్స్ని గ్రూప్ చేయడం, అవంతా కూడా ఇమేజ్ కంట్రోల్కి లేదనమాట. అయితే ఇక్కడ ఇమేజ్ కంట్రోల్ యొక్క స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే స్ట్రెచ్ అనే ప్రాపర్టీ ఉంది. ఈ స్ట్రెచ్ ప్రాపర్టీ ద్వారా మనం ఆ యొక్క దాంట్లో ఉన్న పిక్చర్ యొక్క సైజుని కంట్రోల్ సైజ్ ఎంత ఉందో అంత సైజ్కి మనం పెట్టుకోవచ్చు అనమాట. అంటే వీ కెన్ సైజ్ ద పిక్చర్ అప్ టు కంట్రోల్ సైజ్. అది పిక్చర్ బాక్స్లో అలా లేదు. మరి వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ ఎలా ఉందో ఒకటి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇట్లా చూడండి, ఇది పిక్చర్ బాక్స్ కంట్రోల్, ఇక్కడ ఉన్నది ఇమేజ్ కంట్రోల్. ఈ పిక్చర్ బాక్స్ కంట్రోల్ ఇట్లా డ్రా చేస్తాం, బటన్ లాగా ఉంది చూడండి. అదే ఇమేజ్ కంట్రోల్ డ్రా చేసాం అనుకోండి, జస్ట్ ఫ్రేమ్ లాగా ఇట్లా అవుట్లైన్ మాత్రం ఉంటుంది. అయితే ఇక్కడ పిక్చర్ బాక్స్ కంట్రోల్ మీద వేరే కంట్రోల్స్ని ప్లేస్ చేస్తే అవన్నీ ఒక గ్రూప్ లాగా ఉంటాయి. ఇట్లా దీని మీద డ్రా చేసాం అనుకోండి, ఇప్పుడు పిక్చర్ బాక్స్ని మూవ్ చేయండి, ఏమవుతుంది, వేరే దాని లోపల ఉన్న కంట్రోల్స్ అన్నీ కూడా మూవ్ అవుతున్నాయి. అంటే ఇట్ కెన్ గ్రూప్ అదర్ కంట్రోల్స్ అనమాట. ఓకే, మరి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో నేను ఒక పిక్చర్ బాక్స్ కంట్రోల్ని, ఒక ఇమేజ్ కంట్రోల్ని, రెండింటిని డ్రా చేయడం జరిగింది. డ్రా చేసి వీటిల్లో ప్రాపర్టీస్ ఉన్నాయి. మెయిన్ ప్రాపర్టీ పిక్చర్ని లోడ్ చేసుకునే దానికి ఇక్కడ పిక్చర్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఈ పిక్చర్ ప్రాపర్టీ మీద ఇక్కడ క్లిక్ చేసి మీకు ఏ పిక్చర్ కావాలో ఆ పిక్చర్ని తీసుకునే అవకాశం ఉంది. మరి ఆ పిక్చర్స్ మీ దగ్గర ఉండాలండి ఖచ్చితంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పిక్చర్స్ ఉన్నాయి, ఆ పిక్చర్ని ఏ పిక్చర్ని సెలెక్ట్ చేస్తే ఆ పిక్చర్ అక్కడ ఓపెన్ అవుతుంది. చూడండి, సెలెక్ట్ చేసిన పిక్చర్ ఓపెన్ అయింది. అట్లనే ఇమేజ్ కంట్రోల్కి కూడా ఇదే పిక్చర్ ప్రాపర్టీలో మనం పిక్చర్ని లోడ్ చేయొచ్చు. అయితే దీనికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ చూడండి, పిక్చర్ కట్ అయిపోయింది, ఇక్కడ కట్ కాలేదు. ఎందుకంటే ఇంతకు ముందరగానే దీనికి స్ట్రెచ్ ప్రాపర్టీని ట్రూ చేసాం. అదే స్ట్రెచ్ని ఫాల్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడండి, ఇది కూడా పిక్చర్ సైజు పెరిగిపోయింది. ఓకే, అదే ట్రూ చేసామంటే మనకి కంట్రోల్ సైజ్ ఎంత ఉందో అంత వస్తుంది. పిక్చర్ సైజ్, కంట్రోల్ సైజ్ స్మాల్గా పెట్టాం. సో ఇప్పుడు యాక్చువల్గా అయితే పిక్చర్ బాక్స్ లాగా ఇక్కడ కూడా పిక్చర్ కట్ అయి ఉంది. అయితే ఈ స్ట్రెచ్ని ట్రూ చేసాం అనుకోండి, చూడండి యాక్చువల్ పిక్చర్ వచ్చేస్తుంది. అంటే పిక్చర్ కట్ కాదు, అంటే కంట్రోల్ సైజ్ ఎంత ఉందో అంత సైజులోనే పిక్చర్ అడ్జస్ట్ కావడం జరుగుతుంది. ఆ విధమైన ఫెసిలిటీ ఇక్కడ పిక్చర్ బాక్స్ కంట్రోల్కి లేదు. ఓన్లీ
ఇమేజ్ కంట్రోల్కి మాత్రమే ఉంది. ఇమేజ్ కంట్రోల్లో ఉండే స్పెషల్ ప్రాపర్టీయే స్ట్రెచ్ ప్రాపర్టీ. సో ఎనీవే ఇక్కడ రెండు అంటే ఒక పిక్చర్ బాక్స్ని ఒక ఇమేజ్ కంట్రోల్ని డ్రా చేసాం. ఈ ఇమేజ్ కంట్రోల్కి ఎక్స్ట్రాగా మనం స్ట్రెచ్ ఈక్వల్ టు ట్రూ అనండి. స్ట్రెచ్ ప్రాపర్టీని ట్రూ పెట్టి తర్వాత రెండిట్లో కూడా మీరు ఏం చేస్తారు, పిక్చర్ ప్రాపర్టీ ద్వారా ఒక పిక్చర్ని లోడ్ చేయండి. మీ కంప్యూటర్లో ఆల్రెడీ ఇట్లాంటి పిక్చర్స్ జేపీజీ పిక్చర్స్ కావచ్చు, బిఎంపీ పిక్చర్స్ కావచ్చు, ఏ పిక్చర్ ఉన్నా సరే ఆ పిక్చర్ని ఇట్లా లోడ్ చేసినట్లయితే సో రెండిట్లో కూడా శాంపిల్ పిక్చర్స్ కనిపిస్తున్నాయి. అయితే కోడింగ్ ద్వారా మీరు వీటిల్లోకి పిక్చర్ని లోడ్ చేసేదానికి ఒక బటన్ డ్రా చేసాం. ఆ బటన్ మీద క్యాప్షన్ ఎలా పెట్టాం, లోడ్ పిక్చర్ అనే క్యాప్షన్ పెట్టాం. సో ఇప్పుడు దీంట్లో ఈ విధమైన కోడింగ్ 2 లైన్స్ రాయడం జరిగింది. పిక్చర్ 1 డాట్ పిక్చర్ ఈక్వల్ టు లోడ్ పిక్చర్ ఏపీపీ డాట్ పాత్ అంటే అప్లికేషన్ పాత్ అంటే మీ ఫైల్ ఎక్కడ సేవ్ అయి ఉందో ఆ పాత్ అనమాట, ఆ యొక్క లొకేషన్, ఆ లొకేషన్ని చూపిస్తుంది. ప్లస్ దానికి ఫైల్ని కలపాలి కాబట్టి ఆ లొకేషన్ అంటే ఆ డైరెక్టరీ లొకేషన్ ఇది చూపిస్తుంది. దానికి ఫైల్ని కలపాలి కాబట్టి మధ్యలో స్లాష్ని యాడ్ చేసాం. ఈ కన్కాటినేషన్ సింబల్స్ ఈ రెండు ప్లస్ ఈ ప్లస్ అంటే ఈ పాత్కి దీన్ని స్లాష్ని యాడ్ చేయడం జరిగింది. ఈ స్లాష్ తర్వాత మళ్ళా మీకు కావాల్సిన పిక్చర్ని యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ image1 డాట్ జేపీజీ అన్నాం. సో ఈ ఇమేజ్ లోడ్ కావడం జరుగుతుంది. అయితే మీరు ఈ ఏపీపీ డాట్ పాత్ అని ఇవ్వకుండా ఫుల్ సపోజ్ C:/ అని చెప్పి ఆ లొకేషన్ మొత్తం కూడా ఇవ్వచ్చు. బట్ అప్లికేషన్ ఎక్కడ ఉందో అక్కడ ఆ లొకేషన్ కరెక్ట్గా రావాలి, లేదంటే మీరు పిక్చర్లు ఎక్కడ సేవ్ చేస్తున్నారో ఆ లొకేషన్ రావాలి కాబట్టి ఇక్కడ ఏపీపీ డాట్ పాత్ అని ఇవ్వడం జరిగింది. దాని తర్వాత స్లాష్ పెట్టి ఈ పిక్చర్ని ఇస్తున్నాం. రెండిట్లో కూడా సేమ్ పిక్చర్ ఇవ్వడం జరిగింది, image1 డాట్ జేపీజీ, image1 డాట్ జేపీజీ అని. రెండిటికి పిక్చర్ ప్రాపర్టీ ఉంది కాబట్టి image1 డాట్ పిక్చర్ ఈక్వల్ టు లోడ్ పిక్చర్ అన్నాం. అదేవిధంగా పిక్చర్1 డాట్ పిక్చర్ ఈక్వల్ టు లోడ్ పిక్చర్ అని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు రన్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ ఫామ్ 6 కాబట్టి ప్రాపర్టీస్లో మీరు ఫామ్ 6ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, రన్ ఇట్. లోడ్ పిక్చర్ చూడండి, రెండిట్లో కూడా డిఫరెంట్ పిక్చర్స్, సేమ్ పిక్చర్ లోడ్ అయింది. బట్ ఇక్కడ పిక్చర్ కట్ అయింది, ఇక్కడ స్ట్రెచ్ ట్రూ చేసాం కాబట్టి ఫుల్ పిక్చర్ ఆ కంట్రోల్ సైజ్కి రావడం జరిగింది. ఆ విధంగా ఇమేజ్ పిక్చర్ బాక్స్ కంట్రోల్స్ వర్క్ అవుతాయి.